everyone, welcome back to our channel. This is Prasad. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో అబ్జర్వబుల్ గురించి నేర్చుకున్నాము. ఈ అబ్జర్వబుల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అనే దాన్ని కూడా యూజ్ చేస్తాం కదా. ఈ అబ్జర్వబుల్ ఎందుకు వాడతాం మనము? ఈ ఎసింక్రోనస్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అబ్జర్వబుల్ వాడతాం కదా. సో ఇప్పుడు అందుకని మనం ఇవాళ సింక్రోనైజేషన్ అంటే ఎసింక్రోనైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద డెఫినేషన్. ఇన్ ద సింక్రోనైజేషన్ ఆపరేషన్, టాస్క్ ఆర్ పర్ఫార్మ్ వన్ ఆఫ్టర్ ద అదర్ అండ్ ఈచ్ టాస్క్ మస్ట్ వెయిట్ ఫర్ ది ప్రీవియస్ వన్ టు కంప్లీట్ బిఫోర్ ఇట్ కెన్ స్టార్ట్. అంటే ఏంటంటే 1, 2, 3 అనే టాస్క్ ఉంది. 2 స్టార్ట్ అవ్వాలంటే 1 కంప్లీట్ అవ్వాలి. ఈ 1 కంప్లీట్ అవ్వకపోతే 2 వెయిట్ చేస్తూ ఉంటుంది. 3 స్టార్ట్ అవ్వాలంటే 2 కంప్లీట్ అవ్వాలి. అంటే సీక్వెన్స్గా వెళ్తుంది. అంటే 1 కంప్లీట్ అయినాక 2కి వెళ్తుంది, 2 కంప్లీట్ అయినాక 3కి వెళ్తుంది. ఒకవేళ 2 అనేది మనకి 5 మినిట్స్ పడుతుంటే 5 మినిట్స్ పడుతుంది కంప్లీట్ అవ్వాలంటే, ఆ 5 మినిట్స్ మనకి టాస్క్ 3 అనేది వెయిట్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సింక్రోనైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ అప్రోచ్ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ బట్ ఇట్ కెన్ బి లీడ్ టు ఇన్ఎఫిషియన్సీ ఎస్పెషలీ ఇఫ్ ఏ టాస్క్ టేక్ ఏ లాంగర్ టైమ్ టు కంప్లీట్. అంటే ఏదంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, టాస్క్ 2 అనేది మనకి 5 మినిట్స్ పడితే టాస్క్ 3 అనేది మనకు 5 మినిట్స్ వెయిట్ చేయాలి. కాబట్టి ఇది ఇన్ఎఫిషియన్సీ, ఇట్ కెన్ లీడ్ టు ఇన్ఎఫిషియన్సీ, అంటే ఎఫిషియన్సీగా లేదు అని చెప్తాం. ఓకే, సో దీనివల్ల ఏంటంటే బ్లాక్ అవుతుంది. బ్లాకింగ్ ద మెయిన్ థ్రెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఇస్ బ్లాక్డ్ అంటిల్ ద టాస్క్ ఇస్ ఫినిష్డ్. అంటే మెయిన్ థ్రెడ్ అనేది వెయిట్ చేస్తుంది, బ్లాక్ అయిపోతుంది. ఏదైనా ఒకటి కంప్లీట్ అవ్వాలి అని అన్నప్పుడు ఇంకోటి ఏం చేస్తుంది, 2 వర్క్ జరుగుతుంటే 2 5 మినిట్స్ పడుతుంది అన్నప్పుడు 3, 4, 5 ఏదైనా ఉంటే టాస్క్ అవన్నీ వెయిట్ చేస్తాయి, అవన్నీ బ్లాక్ అయిపోతాయి మెయిన్ థ్రెడ్లో. అది సీక్వెన్షియల్ ఏంటంటే టాస్క్ పర్ఫామ్ ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్, ఒక ఆర్డర్లో పర్ఫామ్ అవుతాయి. అండ్ ది నెక్స్ట్ టాస్క్ స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రీవియస్ వన్ కంప్లీట్. అంటే ముందు టాస్క్ కంప్లీట్ అయితే నెక్స్ట్ వన్ స్టార్ట్ అవుతుంది, అది చెప్తున్నది. ఓకే, ఇదంతా సింక్రోనైజేషన్. సో వెరీ సింపుల్ స్టేట్మెంట్ ఏంటి, సింక్రోనైజేషన్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఆపరేషన్ బై ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ఆపరేషన్ ఫస్ట్ ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సెకండ్ 3, 4 అన్నీ హోల్డ్లో ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ది టైం పట్టిందంటే 5 మినిట్స్ పట్టిందంటే 2, 3, 4, 5 అన్నీ 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇది ఇంత బ్లాక్ అయిపోయింది మెయిన్ థ్రెడ్లో. ఓకే, దిస్ ఈజ్ వాట్ సింక్రోనైజేషన్. అసింక్రోనైజేషన్ అంటే ఏంటంటే ఇన్ అసింక్రోనస్ ఆపరేషన్ టాస్క్ కెన్ బి పర్ఫార్మ్ ఇండిపెండెంట్లీ ఫర్ వన్ అనదర్. అంటే ప్రతి దానికి ఏది డిపెండ్ అవ్వాలి, ప్రతిదీ ఇండిపెండెంట్ ఆ టాస్క్లన్నీ. వెన్ దిస్ అసింక్రోనస్ టాస్క్ ఈస్ ఇనిషియేటెడ్, ఒకటి అసింక్రోనస్ టాస్క్ అనేది ఇనిషియేట్ అయినప్పుడు ఇట్ కెన్ రన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది, అంటే మెయిన్ థ్రెడ్ నుంచి తీసేసి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. అలోయింగ్ అదర్ టాస్క్ టు ప్రొసీడ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ఇట్ కంప్లీట్. అంటే ఏంటంటే మిగతా టాస్క్లు మీరు ప్రొసీడ్ అవ్వండి, నా కోసం వెయిట్ చేయకండి అన్నట్టు. ఓకే, సో దిస్ అప్రోచ్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ టాస్క్ దట్ ఇన్వాల్వ్ వెయిటింగ్. ఈ అప్రోచ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే టాస్క్ ఎక్కువ టైం పడుతుందో దాని ప్రభావం, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకో వెయిట్ మీద ఉండదు అసలుకి దానివల్ల. ఓకే, ఏది ఎఫెక్ట్ అవ్వదు. సో అది వాళ్ళు చెప్తున్నది. ఇన్వాల్వింగ్ వెయిటింగ్ సచ్ యాస్ ఇన్పుట్ ఆపరేషన్స్ చేసినప్పుడు, నెట్వర్క్ రిక్వెస్ట్లు చేసినప్పుడు ఇలాంటివి. ఓకే, సో అందుకని ఇది నాన్ బ్లాకింగ్. ఓకే, ఇది బ్లాకింగ్, ఇది నాన్ బ్లాకింగ్. ద మెయిన్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇస్ నాట్ బ్లాక్డ్. మెయిన్ థ్రెడ్ అనేది మనకి బ్లాక్ అవ్వలేదు ఎగ్జిక్యూషన్ అనేది, ఎందుకంటే ద అదర్ టాస్క్ కెన్ కంటిన్యూ వైల్ ది అసింక్రోనస్ టాస్క్ ఇస్ బీయింగ్ ప్రొసెస్డ్. అంటే ఏదైనా ఒక టాస్క్ అనేది అసింక్రోనస్ టాస్క్ అయినప్పుడు అదేం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది, మిగతా కంటిన్యూ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఉంది టాస్క్ అనేది, టాస్క్ 1, టాస్క్ 2. టాస్క్ 1 ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ అయింది. టాస్క్ 2 అనేది ఎసింక్రోనస్ అయింది, ఎసింక్రోనస్ టాస్క్ అదేం చేస్తుంది, అది 5 మినిట్స్ పడుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి సైడ్ అయిపోయి 3, 4, 5 కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇది బ్లాకే చేయదు. ఓకే, సో మల్టిపుల్ టాస్క్ కెన్ బి ఇనిషియేటెడ్ అండ్ ప్రొసెస్ ఇండిపెండెంట్. మల్టిపుల్ టాస్క్ మనకి ప్యారలల్గా జరుగుతుంటాయి, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, అలా 2 అసింక్రోనస్ వచ్చినప్పుడు 2 పక్క వెళ్ళిపోతాయి, అవి ప్యారలల్గా వర్క్ అవుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసింక్రోనస్ టాస్క్లు ఏంటంటే, డిస్పైట్ సింక్రోనైజేషన్ నేచర్, జావాస్క్రిప్ట్ కెన్ హ్యాండిల్ అసింక్రోనస్ ఆపరేషన్. జావాస్క్రిప్ట్ అసింక్రోనస్ ఆపరేషన్ కూడా హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాస్క్రిప్ట్ అనే సింక్రోనైజేషన్ కొన్ని మెకానిజమ్స్ వాడటం వల్ల, అసింక్రోనస్ ఆపరేషన్స్ యూజ్ చేయడం వల్ల మనకి జావాస్క్రిప్ట్ కూడా ఒక అసింక్రోనస్ మెకానిజం పనిచేస్తుంది. ఏంటంటే మనం జావాస్క్రిప్ట్లో ఈ కాల్ బ్యాక్స్ వాడటం వల్ల, ప్రామిసెస్ వాడటం వల్ల, ఇవన్నీ అసింక్ వెయిట్ వాడటం వల్ల, ఈవెంట్ లూప్స్, ఇవన్నీ ఏంటంటే అసింక్రోనస్ operations. Okay, now let's implement that in the real time. Okay, sorry, let me go to the Visual Studio Code. నేనేమన్నాను, జావాస్క్రిప్ట్ అనేది సింక్రోనైజేషన్ అన్నాను. సింక్రోనైజేషన్ అంటే ఏంటి, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందని. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ మెథడ్ని నేను కమెంట్ చేసేస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు ఏం రాస్తాను, NGONETలో లాగ్ ఎంటర్. ఇక్కడ ఏంటంటే టాస్క్ 1. ఓకే, నేను దీన్ని 2 టైమ్స్ కాపీ చేస్తాను ఇంకా. సో ఏం చేస్తాను ఇక్కడ, టాస్క్ 2, టాస్క్ 3. ఓకే, నౌ నేను దీన్ని సేవ్ చేశాను.
సేవ్ చేసి చూడండి మనకి కన్సోల్లో ఏం చూపిస్తుంది, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వెళ్ళినా కానీ మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది మనకి ఎసింక్రోనస్, అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 39 ఎగ్జిక్యూట్ అయినాక 40కి వెళ్తుంది, 40 అయినాక 41కి వెళ్తుంది. ఓకే, ఇది ఇప్పుడు నేను చూపించాను కదా. ఇప్పుడు ఎసింక్రోనస్ ప్రోగ్రామ్, సింక్రోనైజేషన్, ఇది ఎసింక్రోనైజేషన్ ఏంటో చూద్దాం. ఓకే, సో నేను లెట్ మీ గో విత్ ది కాల్ బ్యాక్. నేనేం చేస్తాను, ఇది అట్లే ఉంచుతాను. టాస్క్ 2 తర్వాత నేను సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్. ఓకే, ఇది నేను 1, ఇది మిల్లీ సెకండ్స్లో. ఓకే, అంటే 1 సెకండ్ ఇచ్చాను. ఇక్కడ నేనేం చేస్తానంటే టాస్క్ ఇది 4 అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, మనం టాస్క్ 1 పెట్టాము, టాస్క్ 2 పెట్టాము, టాస్క్ 3 అనేది కన్సోల్ అనేది మనం సెట్ టైమ్ అవుట్లో పెట్టాం. ఇది సెట్ టైమ్ అవుట్ అనేది కాల్ బ్యాక్, ఇది అసింక్రోనస్ ప్రోగ్రామింగ్. ఓకే, అండ్ టాస్క్ 4 పెట్టాం. మనకి ఏంది, జావా స్క్రిప్ట్ ప్రకారం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 39, 40 తర్వాత ఇదంతా మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది అవ్వాలి. ఓకే, కానీ ఎలా రన్ అవుతుందో చూద్దాం. కంట్రోల్ సేవ్. చూడండి మనకి పేజ్ లోడింగ్, మనకి ఏమొచ్చింది 1, 2, 4, 3 అవుట్పుట్. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చూడు 1 ఇది ఓకే, లైన్ ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ 2 ఓకే, కానీ మనకి 3 రావాల్సిన బదులు 4 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బికాస్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వడానికి 1 మినిట్ పడుతుంది. ఓకే, 1 సెకండ్ పడుతుంది. ఓకే, ఈ 1 సెకండ్ ఇది వెయిట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, మనం చెప్పాం ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అనేది, అది ఇక్కడ నుంచి తీసేసి ఇది ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ రన్ అయ్యే బదులు ఇది రన్ అయిపోతుంది. అంత లోపల ఇది రన్ అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ప్రింట్ అవుతుంది. అంటే అప్పుడు 1, 2 ఇది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది, 4 ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ 3 వచ్చింది. అందుకని మనకి 1, 2, 4, 3 వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు ఏమైంది, ఇది వెయిట్ చేయలేదు. దిస్ ఈస్ వాట్ ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్. ఓకే, నా కాల్ బ్యాక్స్ గురించి చూపించాం కదా, ఇప్పుడు ప్రామిసెస్ గురించి చూపిస్తాను. ఓకే, లెట్స్ సీ ద ప్రామిసెస్. ఇంకో ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తాను, నేను ఇది మీకోసం అట్లే పెడతాను. దీన్ని కంట్రోల్ C, కంట్రోల్ (?), దీన్ని మళ్ళీ నేను కాపీ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్ బదులు నేనేం చేస్తాను, ప్రామిస్ని క్రియేట్ చేస్తాను. ప్రామిస్ని ఎలా క్రియేట్ చేయాలంటే దీన్ని మొత్తం రిమూవ్ చేసి లెట్ ప్రామిస్. ఓకే, లెట్ ప్రామిస్ ఈక్వల్ టు న్యూ ప్రామిస్. ఓకే, స్పెల్లింగ్ ఈజ్ రాంగ్, ప్రామిస్. ఓకే, న్యూ ప్రామిస్. ఈ న్యూ ప్రామిస్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఆ 2 పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ రిజాల్వ్, ఓకే, తర్వాత రిజెక్ట్. ఓకే, తర్వాత ఇది కాల్ బ్యాక్. ఓకే, రిజాల్వ్, రిజెక్ట్. ఇక్కడ లోపల నేను సెట్ టైమ్ అవుట్ అని ఒకటి ఇచ్చాను. ఈ సెట్ టైమ్ అవుట్ టైం సేమ్, నేను మళ్ళీ 1 సెకండ్ ఇస్తాను. దీని లోపల నేను రిజాల్వ్, ఇది సింటాక్స్. ఓకే, రిజాల్వ్ అంటే మనకు సక్సెస్ అయినట్టు లెక్క. ఓకే, ప్రామిస్ రిజాల్వ్డ్. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి, ఇది అయింది కదా, ఆ ప్రామిస్ క్రియేట్ చేసాం. ఈ ప్రామిస్ని మనము కన్సిడర్ చేయాలంటే లైక్ సబ్స్క్రైబ్ లాగా, అంటే ప్రామిస్ డాట్ దెన్. ఓకే, దెన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది మళ్ళీ కాల్ బ్యాక్, ఇది సింటాక్స్. ఓకే, ఈ దెన్ లోపల మనకి వచ్చే డేటా వాట్ ఇట్ ఈస్ కమింగ్. తర్వాత మనం ఏం చేయాలి, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, console.log or value. Okay, this is a syntax. Let me right click and let me format the document. Okay, ఇప్పుడు ఏం చేశాను, నేను ప్రామిస్ క్రియేట్ చేయడం ఇలా, లెట్ ప్రామిస్ ఈక్వల్ న్యూ ప్రామిస్, అంటే దీని ప్రామిస్, దీని లోపల మనకు 2 ఉంటాయి, రిజాల్వ్ అండ్ రిజెక్ట్ అని. ఇప్పుడు ఏం చేసాం, లోపల సెట్ టైమ్ అవుట్ మెథడ్ పెట్టాము. తర్వాత ఇదంతా మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డాట్ దెన్. ఓకే, ఒకవేళ ఎర్రర్ అంటే మనం దీంట్లో ఎర్రర్ బ్లాక్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా ప్రామిస్. నా ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. మనకి 1, 2 మళ్ళీ ఇక్కడ ప్రామిస్ రిజాల్వ్ అనేది మనకి ఏంది దెన్లో వస్తుంది. సక్సెస్ అయిన రిజాల్వ్ ఇది రిటర్న్ చేస్తుంది. అది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకొని కన్సోల్ చేస్తున్నాము. log 4. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్. చూడండి ఏమొచ్చింది, 1, 2, 4 అండ్ దెన్ ప్రామిస్ రిజాల్వ్. ఓకే, అంటే ఏమైంది, టాస్క్ 1 ఎగ్జిక్యూట్ అయింది, టాస్క్ 2 ఎగ్జిక్యూట్ అయింది. మనకి ఇక్కడ ఈ కన్సోల్ బ్లాక్ కాకుండా మనకి ఇది వచ్చింది. ఇది ఎందుకు రాలేదంటే, ఈ కన్సోల్ బ్లాక్ ఈ 59 ఎందుకు రాలేదంటే, బికాస్ ఈ ప్రామిస్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి 1 సెకండ్ అనేది పడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్. అంటే ఏదైనా అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్లాక్ మొత్తం, ఆ ఎంటైర్ టాస్క్ అనేది ఏమవుతుందంటే అక్కడ నుంచి తీసేస్తుంది, మెయిన్ థ్రెడ్లో నుంచి తీసేసి బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అయినాక మళ్ళీ వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి 1, 2 వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, దీని పక్క తీసేసింది,
మనకి ఈ కన్సోల్ వచ్చింది 4 వచ్చింది. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అది ఎత్తుకొచ్చి మళ్ళీ పెట్టింది మెయిన్ ఎగ్జిక్యూషన్లో పెట్టింది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సింక్రోనైజేషన్ అండ్ ఎసింక్రోనైజ్. మీకు క్లారిటీ వచ్చింది కదా, సింక్రోనైజ్ అంటే ఏంటి, ఎసింక్రోనైజేషన్ అంటే ఏంటి. ఓకే, మనం జావా స్క్రిప్ట్ అనేది సింక్రోనైజేషన్, బట్ దాంట్లో మనం అసింక్రోనైజ్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి జావా స్క్రిప్ట్ కూడా మనకి అసింక్రోనస్గా వర్క్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూషన్ అంతా జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నది, ఎసింక్రోనస్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సింక్రోనైజేషన్ అండ్ ఎసింక్రోనైజేషన్. సో నేను వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.